వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ముందుగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయండి ప్లీజ్. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో, అలాగే మనం పోట్లీ బాల్స్ పెట్టుకుంటాం కదా, అవన్నీ ఎలా చేసుకోవాలో వివరంగా నేను నా వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్గా మనము స్పంజ్ తోటి పోట్లీ బాల్స్ తయారు చేసుకోవాలి. అలాగే మనం ఏ కలర్ తోటైతే పోట్లీ బాల్స్ తయారు చేస్తామో ఆ కలర్ని ఇలా బాక్స్ షేప్లో 1 ఇంచు అండ్ హాఫ్ అట్లా కట్ చేసుకొని, ఇలా స్పంజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఫిక్స్గా దారంతో ఒక 2-3 చుట్లు చుట్టేసి ఆ దారాన్ని అలా తుంచేస్తే ఈజీగా పోట్లీ బాల్స్ అనేటివి తయారవుతాయి. మనము దేనితోటన్నా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ స్పాంజ్ తోటి తయారు చేశాను. చూడండి, ఇన్ని తయారు చేశాను. హ్యాండ్స్కి అలాగే గల్ల డిజైన్కి నేనైతే పైపింగ్ కోసం ఇలా 1 సైడ్ పాదం అనేది తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ టైం ఈ 1 సైడ్ పాదంతో కుట్టడం. ఇంతకుముందు నేను నార్మల్ పాదంతో కుడుతుంటే. చూడండి, హ్యాండ్స్ కోసం స్ట్రేట్గా ఉన్న పైపింగ్ క్లాత్ రివర్స్ ఫోల్డ్ చేసి కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ పాదం చేంజ్ చేస్తున్నాను. అలాగే ఈ నార్మల్ పాదము తీసేసి నేను 1 సైడ్ పాదాన్ని పెట్టేసి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఫిక్స్ చేసేసుకొని, ఫస్ట్గా మనం హ్యాండ్స్కి ఈ పైపింగ్ క్లాత్ దాని మధ్యలో ఈ పోట్లీ బాల్స్ అనేటివి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్క్ వేసుకొని మిడిల్లో నుంచి ఒక మార్క్, మనం ఎంత దూరం పోట్లీ బాల్స్ పెట్టాలనేది మన ఇష్టం కదా. కొందరికి దగ్గరగా ఇష్టము, కొందరికి బాగా దూరం ఇష్టము. అలా మనం మార్క్ వేసేసుకొని ఇలా పోట్లీ బాల్స్ ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని దానిపై నుంచి పైపింగ్ క్లాత్ అనేది, అలాగే మన లైనింగ్ పీస్ కూడా పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. నేను పైపింగ్ థ్రెడ్ తీసుకొని వాడుతున్నాను. చూడండి, పైపింగ్ థ్రెడ్ కూడా ఇలా పెట్టేసి అప్పుడు దానిపై నుంచి నార్మల్ మీకు అర్థం కావడానికి, ఇలా ఫస్ట్ టైం పోట్లీ బాల్స్ కుట్టే వాళ్ళకు అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను. ఈ పాదం అనేది మనకు రైట్ సైడ్లో ఉందన్నమాట. అందుకే నేను రైట్ సైడ్లో తింపి పెట్టుకున్నాను. అయితేనే మనకు సూది దారం పాదాలు కూడా 1 సైడ్ పాదము సూది రైట్ సైడ్లో ఉన్నది ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా ఉంటుంది. మనం చూసి తీసుకోవాలి, ఏదైతే మనకు కంఫర్టబుల్ ఉంటుందో కుట్టడానికి దాన్ని తీసుకోవాలి. చూడండి, పోట్లీ బాల్స్ అయితే ఇలా తయారు చేసేసాను. చూడండి, అలాగే దాని కింద లైనింగ్ క్లాత్ పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ని పోట్లీ బాల్స్ పెట్టి స్టిచ్ చేయాలని చూస్తున్నాను. ఈ పోట్లీ బాల్స్ కరెక్ట్గా ఎక్కడెక్కడ మార్క్ వేసుకోవాలనో మార్క్ వేసేసుకొని ఇలా లైనింగ్ పీస్ అలాగే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని పెట్టేసి కదలకుండా పిన్నిలు పెట్టేసి పోట్లీ బాల్స్ మార్కింగ్ కింద ఇలా పెట్టేసుకొని మనము ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ ఫోల్డ్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం పోట్లీ బాల్స్ కుట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఇది చూసి నేర్చుకోవాలి. పోట్లీ బాల్స్ రెడీ అయిపోయాక మనకు మార్కింగ్ దగ్గర మనము ఈ పాదం అనేది ఫిట్గా ఉండకుండా లూజ్గా ఉండేటట్టు మనం పైన నట్ అనేది లూజ్ చేసుకోవాలి. అయితేనే పోట్లీ బాల్స్ వాటిపై నుంచి ఈ పాదం అనేది వెళ్తుంది. మనం ఫిట్గా ఉంటే మాత్రం అసలు దారం తెగిపోవడము అలాంటివి జరుగుతాయి. ఇలా ఖర్చులు పెట్టేసుకొని లైనింగ్ పీస్ మీద వీడియోలో చూస్తున్న విధంగా ఒక కుట్టు పెట్టేసుకున్నా. నేనైతే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ హుక్స్ పెట్టాలనుకుంటున్నాను. ఈ బ్లౌజు వాళ్ళకి ఫ్రంటే హుక్స్ కావాలని అడిగారు. సో నేను ప్రిన్సెస్ కట్కి బ్యాక్ హుక్స్ కాకుండా ఫ్రంటే హుక్స్ పెడుతున్నాను.
ఫ్రంట్ హుక్స్ పెడుతున్నారు, మరి ఇది మొత్తం ఒకటే అటాచ్ ఉంది కదా ఎలా అని అంటే, ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ 3 పార్ట్లు ఉంటాయి కదా, 3 పార్ట్స్ వేరే వేరే లైనింగ్ పీస్ యాడ్ చేయాలి. అలాగే 3 సార్లు ఈ కుట్టడం అనేది జరుగుతుంది. సో నేను ఎప్పుడైనా కానీ మొత్తాన్ని ఒకసారి అటాచ్ చేసి కుట్టేసిన తర్వాతనే విడివిడిగా 3 పార్ట్లు అనేవి కట్ చేస్తాను. చూడండి, వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను ఇలా చేస్తాననేది. ముందుగా సైడ్లోకి మొత్తం కిందికి ఒక కుట్టు పెట్టేస్తాను. అలాగే సైడ్లకు కూడా కుట్టు పెట్టేసి అప్పుడు విడివిడిగా కట్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాను. మీకు వీడియోలో చూస్తున్న విధంగా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈజీ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. సైడ్లో మొత్తం ఒకసారి కుట్టు పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీస్ని, ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకోవాలి. మనకు ఎక్కువ సార్లు అటాచ్ చేయడం ఉండదన్నమాట, చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రిన్సెస్ కట్. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈజీగా నేను చూపించిన విధంగా మార్క్ కానీ మీరు వేసుకుంటే ఈ ఫ్రంట్ గల్ల అనేది మరి ఎక్కువ డీప్ కాకుండా చిన్నగానే అడిగారు కాబట్టి చిన్నగానే ఉంచాను. చూడండి, ఇలా మనము మిడిల్లో ఒక మార్క్ వేసుకొని దాన్ని రివర్స్ సైడ్ కూడా ఆ మార్క్ కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ని చూడండి, ఇలా ఉంటుంది ఆ కట్ అనేది. వీడియోలో నేను ఎక్కడైతే మార్క్ వేసానో దాని మీద ఒక కుట్టు వేసేసాను. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఒక కుట్టు వేసేసాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ కుట్టు పక్క నుంచి ఒకసారి ఇలా కట్ చేసేసేయాలి. ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఉన్న దానిపైన కుట్టు అలాగే ఉంది, సైడ్లో కట్ చేసిన దానిపైన కుట్టు లేదనమాట. మళ్ళీ కుట్టు వేసేస్తున్నాను. చూడండి, ఈజీగా ఒకటేసారి ఈజీగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేసుకొని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అటాచ్ చేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. లేదంటే ఈ మూడు క్లాత్లు ఫ్రంట్ పార్ట్లో దానికి లైనింగ్ అటాచ్ చేయాలి. అలాగే చాలా ఎక్కువ సార్లు మనము అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకేసారి ఫ్రంట్ పార్ట్ మొత్తం అటాచ్ చేసేసుకున్నాం అనుకో మనకు పని అనేది తగ్గుతుంది. ఈ క్లాత్ అనేది సింథటిక్లో ఉంది, అయినా కానీ ప్రిన్స్ కట్టే అడిగారు కాబట్టి నేను ఇలా కుట్టేశాను. సో మనకు ఇక్కడ మధ్యలో అది ఏర్పడట్లేదు ఆ కలర్ వల్ల. మీరు బ్యాక్ చూస్తే మాత్రం అర్థమైపోతుంది. ఎప్పుడైనా ప్రిన్స్ కట్ మనం చంక పార్ట్ నుంచే అటాచ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలన్నమాట. కింది నుంచే అటాచ్ చేస్తే మన చంక పార్ట్లో ఒకవేళ క్లాత్ అనేది కొంచెం లాగినా కానీ చంక పార్ట్లో ఎక్కువ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా చంక పార్ట్ నుంచి క్లాత్ని కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాతనే మనము కిందికి మధ్యలో ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్లో ఎప్పుడైనా మధ్యలో టక్స్, తర్వాత కిందిది మనము ఇచ్చిన కొలతలను బట్టి హైట్ ఎంత ఉందో చూసుకొని కింద మలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. ముందుగానే మలిపేసుకోకుండా ఫ్రంట్ హుక్స్ పెట్టేసిన తర్వాత కిందికి మలపాలని చూస్తున్నాను. మిడిల్లో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లో ఒక మార్క్ వేసుకొని కుట్టు వేసుకొని కట్ చేశాను. ముందే కట్ చేసుకోవద్దు, ఒక కుట్టు పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ హుక్స్ పార్ట్ అనేది నార్మలే, మనం ఎప్పుడైనా అన్ని బ్లౌజ్లకు ఎలా కుడతామో సేమ్ అలానే హుక్స్ పార్ట్. చూడండి, మధ్యలో టక్స్ కట్ చేశాక మధ్యలో టక్స్ పెట్టాను. తర్వాత హుక్స్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కుట్టేసుకోండి. తర్వాత హుక్స్ ఏ సైడు హుక్స్ ఉంటాయో ఆ సైడు హుక్స్ పెట్టేసుకొని ఇంకో సైడు సేమ్ బ్లౌజ్ పీస్లోని క్లాత్ని
పెడతాం కదా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా హుక్స్ అనేది స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే హుక్స్ స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత కింది సైడ్ మనం ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే రెడీ.